ప్రభునామానికి స్తోత్రములు. రక్షణ స్వరం టీవీ ప్రేక్షకులందరితో దేవుడు మనందరితో మాట్లాడడానికి మరి ఒక సమయం ఇచ్చాడు గనక మీతో మాట్లాడి మరి దేవుని వాక్యమును మీరు విని శ్రద్ధగా విని మరి వాక్యానుసారంగా జీవించాలని ఆశయమైనది. కనుక నేను మరి ఒక సమయం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మన అంశము ఏమిటి అంటే సామెతలు 5:21 చెప్తున్నాడు, నరుని మార్గము యెహోవా ఎరుగును అంటున్నాడు. నరుని మార్గాలు యెహోవా ఎరుగును అని చెప్పి దైవవాక్యము సెలవిస్తుంది. ఎందుకు అనంటే మరి దేవుడే నిన్ను సృష్టించిన దేవునికే తెలుసు కానీ ఇంకెవరికి తెలియదు. గనుక నరుని మార్గాలు ఎవరికైనా తెలుసట, యెహోవాగో ఎరుగును అని చెప్తున్నాడు. ఆయన దేవాది దేవుడు గనక ఆయన ఎరుగును అని సెలవిస్తూ ఉన్నాడు. అయితే నిజముగా నరులు మరి ఆయన మార్గాల్లో నడుస్తున్న ఇశ్రాయేలీలందరూ కూడా దేవునికి దూరం అయిపోయి ఆయన ఇష్టానుసారమైన మార్గాల్లో నడుస్తూ ఉన్నారు గనక దేవుడు తన మనస్సును నొప్పించుకుని మాట చెబుతూ ఉన్నాడు. కనుక సామెతలు 8:20 చెప్తున్నాడు, నీతి మార్గం అంతా న్యాయ మార్గమందు నేను నడుచుచున్నాను అంటున్నాడు. నీతి మార్గమందు న్యాయ మార్గమందు కూడా నేను నడుస్తున్నాను కనుక మీరును నడవాలి అని నేర్పిస్తున్నాడు. ఎందుకంటే మరి వారి ఇష్టానుసారమైన మార్గాల్లో నడుచుకుంటూ పోతూ ఉన్నది కనుక నరులు దేవుడు మాట చెబుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యము స్పష్టంగా చెబుతూ ఉంది. మరి సామెతలు 8:32 చెప్తూ ఉన్నాడు, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గమనుసరించి నడుచువారందరూ ధన్యులు అని చెబుతూ ఉన్నాడు. అయితే జ్ఞాన మార్గము నీకు బోధిస్తానంటున్నాడు, యథార్థ మార్గములో నిన్ను నడిపిస్తాను అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు చెబుతూ ఉన్నా కూడా ఆయన మాట వింటాలేదు గనక ఆయన మరి పిల్లలారా అని సంబోధించి లోకమంతటికి కూడా ఈ మాట చెబుతూ ఉన్నాడు. కనుక ఆయన చేసిన ప్రజలందరికీ కూడా మాట చెబుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ 25 చెప్తున్నాడు, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుమని మరి దావీదు గారు చెబుతూ ఉన్నారు. కనుక కీర్తనకారుడి మాటలు చెబుతూ ఉన్నాడు, నాకు తెలియచేయి అంటున్నాడు, నీ త్రోవల్లో నన్ను తేటపరచు అంటున్నాడు. 25:12 చెబుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధిస్తాడు అని చెబుతూ ఉన్నాడు. 8వ చెబుతూ ఉన్నాడు, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశిస్తాడట. దేవుడు పాపులకు పిలువ వచ్చిన దేవుడు, పాపులను రక్షించవచ్చిన దేవుడు గనక పాపులకు ఉపదేశిస్తానని చెబుతూ ఉన్నాడు. 9వ చెప్తున్నాడు, న్యాయమును బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును, నిన్ను యథార్థ మార్గమున నిన్ను నడిపించువాడు ఆయనే అని చెబుతూ ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఆయన మార్గములను అనుసరించువారు ధన్యులని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. 119 చెప్తూ ఉన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించు, నిర్దోషముగా నడుచుచు ఆయన శాసనములను గైకొనుచు హృదయముతో ఆయనను వెదకువారు ఆయన మార్గములో నడుచుకుంటారు అని చెబుతూ ఉన్నారు. 119 దావీదు కథలో చెబుతూ ఉన్నాడు దావీదు గారు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించాలంట, నిర్దోషముగా నడవాలట. ఆయన శాసనం అనుసరించి హృదయపూర్వకముగా ఆయన వెతుకువారు ఆయన మార్గములో నడుచుచు ఏ పాపము చేయరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నీ మార్గములను నడుచుకున్నటకు నిన్ను బ్రతికించును, నీవు ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు దావీదు గారు. జీవ మార్గము తెలియజేసేవాడు దేవుడే అని చెబుతూ ఉన్నాడు. కనుక ఈ రూపంలో నేను జీవించగలిగినప్పుడు, ఆయన మార్గాల్లో తిరిగి జీవించగలిగినప్పుడు, ఆయన జీవ మార్గములు మనల్ని నడిపించుకుని సమస్తమును మనకి అనుగ్రహించగలిగే దేవుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. నేను 101 119 101 చెప్తున్నాడు, నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను అంటున్నాడు. నీ ఉపదేశం వలన నాకు
వివేకము కలిగేను, తప్పు మార్గములన్నీ కూడా నాకు అసహ్యములాయను అని దేవుని వాక్యము స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. కనుక ఈ రూపంలో మనం జీవించడానికి మనము ఊచుకోవాలని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. కనుక అక్కడ అంటున్నాడు, కీర్తనాకారుడు అంటున్నాడు 139:4, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నాలో ఉంటే దాన్ని తీసి పారవేయమని చెప్తూ ఉన్నాడు. 145:17 చెప్తున్నాడు, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కూడా కృపచూపువాడు, తనకు మొర్రపెట్టు వారందరికీ నిజముగా మొర్రపెట్టువారికి వారందరికీ ఆయన సమీపముగా ఉంటాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక సామెతలు 12:28 చెప్తున్నాడు, నీతి మార్గములో జీవ మార్గము కలదు, దాని త్రోవలలో మరణమే ఉండదు అని చెప్తూ ఉన్నాడు. సామెతలు 10:17 చెప్తున్నాడు, ఉపదేశము అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. 119:104 చెప్తున్నాడు, నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగేను, తప్పు మార్గములన్నీ కూడా నాకు అసహ్యములయ్యాను అని చెప్తున్నాడు. కనుక ఈ తప్పు మార్గములన్నీ కూడా మనకి అసహ్యములు అవ్వాలని చెప్పి దేవుడు మరి మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన మనము ఏ మార్గములో నడుస్తున్నామో ఆయన చూస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములు తొలగించుకుంటున్నాను అంటున్నాడు. ద్వితీయోపదేశకాండ 28:9 చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములో కొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించట, ఆయన మార్గాల్లో నడవాలట. యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపిస్తాను అంటున్నాడు. భూప్రజలందరూ కూడా యెహోవాను పిలువబడుచుండుట చూచి నీకు భయపడతారు అని చెప్తున్నాడు. 14వ వచనంలో, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించిన ఎడల యెహోవా నిన్ను తలగానే కానీ తోకగా చేయడు అని చెబుతూ ఉన్నాడు. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రింద వాడవుగా నీవు ఉండవు అని సెలవిస్తున్నాడు. కనుక దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని ఆయన మార్గాల్లో మనం నడిచిన ఎడల మనల్ని తలగా చేస్తానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి నిన్ను తోకగా చేయను అంటున్నాడు. నువ్వు పైవాడవే కానీ క్రింది వాడవు కాదు, నేను ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ద్వితీయోపదేశకాండము 28:1-4. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు నేను ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నువ్వు నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా చేస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. గనుక ఆయన మార్గాల్లో నడవాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలని దేవుని వాక్యము స్పష్టముగా మనకి నేర్పిస్తున్నట్లు మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. 9:6-9 కూడా చూడు నాయన. 9-10 చూడు. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి అది ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేయనట్లు నిన్ను ఆయనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపిస్తానని చెప్తూ ఉన్నాడు. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడి చూచి నీకు భయపడతారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఆయన మార్గాల్లో నడవని దేవుని వాక్యము స్పష్టముగా చెప్తుంది. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండము 26:16 చూడండి ఆయన 19 వరకు. 26:16. మీ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపిస్తూ ఉండగా గనుక నీవు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను
వారిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని ఆయన మార్గంలో నడుచుకోవాలని ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట వినుడని ఆయనతో మాట ఇచ్చాడు గనుక దేవునికి మనం మాట ఇచ్చి ఆయన మార్గాల్లో నడిచినప్పుడు ఆయన మన యందు మరి ఎంతో ఆనందము కలిగి మనకి కావలసిన ఈవులు అనుగ్రహించగలిగే దేవుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. 2వ రాజులు 18:3-7. తన పితరులైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా అతడు నీతిని అనుసరించెను. ఉన్నత స్థలాన్ని కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నాలుగా చేశాడట. ఇశ్రాయేలీయులు దానికి దేవతని పేరు పెట్టి దానికి ధూపం వేస్తూ వచ్చారట. అతడు ఇశ్రాయేలీల దేవుడై యెహోవాయందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యోధారాజులలోను అతని పూర్వీకులైన అతనితో సమానమైన వారు ఎవ్వరూ లేరు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. అంత భయముతో భక్తితో దేవుని ఎళ్ళ జీవించేవాడు ఎవరు అంటే ఆయన హిజ్కియాను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అతడు యెహోవాను హత్తుకొని జీవించేవాడట. ఆయన వెంబడించుటలో ఆయన మాటలో ఏనాడు వెనుక తీయలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొన్నాడట. కావున యెహోవాకు అతనికి తోడుగా ఉండి తాను వెళ్ళిన చోటలెల్లా కూడా విజయాలు పొందుతూ వచ్చాడట. మరి ఎక్కడా కూడా అతడు అపజయము పొందినట్లుగా దేవుని వాక్యము సెలవేస్తూ ఉంది. కనుక అంత గొప్ప దేవుని విడిచిపెట్టి మన ఇష్టానుసారమైన మార్గాల్లో నడుస్తున్నాము గనుక దేవుడు సంతాపపడుతున్నట్లుగా కూడా దేవుని వాక్యము సెలవేస్తూ ఉన్నది. 2వ దినవృత్తాంతాలు 17:3-6 చూడండి. మొదటి నుంచి చదువు. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై రాజ్యమును తన బలపరుచుకున్నట్లుగా దేవుని వాక్యం సెలవేస్తుంది. అతడు యోధా దేశములోని ప్రాకారములన్నిటిని కూడా యోధా దేశమందున తన తండ్రి అయిన ఆస కట్టుకొనిన ఎఫ్రాయిము కట్టడములయందును కావలి బలమును ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా తన తండ్రి అయిన దావీదు ఆస మరి తన తండ్రి అయిన ఆస పట్టుకుని ఎఫ్రాయిము పట్టణమందును కావలి బలములు ఉంచెనట. యెహోవా అతనికి సహాయుడై ఉన్నాడట. యెహోషాపాతు తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుకున్నాడట. బయలు దేవత ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించాడంట. ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన
ఆజ్ఞలు అనుసరించి నడిచాడట, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుస్తూ ఉండేవాడట. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచాడట. యెహోషాపాతుకి రాజ్యాన్ని స్థిరపరిచాడట అతని భక్తిని మెచ్చి. యోధావారును యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచున్నారంట. యోధావారు అందరూ కూడా అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగిందంట. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకునేట వాడు ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలో నుండి తీసి పారవేసినట్లుగా దేవుని వాక్యము సెలవేస్తుంది. ఎందుకంటే ఆయన మార్గాల్లో నడిచిన వారిని దేవుడు ఎంతగా హెచ్చిస్తాడో మరి గొప్ప ఐశ్వర్యవంతుడుగా అతడు జీవించినట్లుగా దేవుని వాక్యము సెలవేస్తూ ఉన్నది. మరి అతని రాజ్యములన్నిటిలో కూడా మరి జయ జీవితములు పొందినట్లుగా దేవుని వాక్యము సెలవేస్తూ ఉంది. కనుక ఇక్కడ చెబుతూ ఉన్నాడు, దేవుడు మరి ఆయన ఎన్నో రూపాలుగా ప్రజలను పరిపాలిస్తూ ప్రజలను ప్రేమిస్తూ ఆయన మార్గాల్లో నడిపించుకుంటూ మరి వాళ్ళు మాట వినని పద్ధతిలో తన కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించి మరి ఆయన మార్గాలను ఎలాగా స్థిరపరుస్తూ మరి నడిపిస్తూ ఉన్నాడో దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుందాము. పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింప అనుగ్రహించుటకును నీకు రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్తను అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి మన దేవుని మహావాత్సల్యతను బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించుచున్నాడు. ఆయన మార్గములను సిద్ధపరచుటకై అది నీవు ప్రభువునకు ముందుగా నడుస్తావని యోహాను ప్రవక్తకు మరి దేవుడు చెప్పినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక మరి 3:6 చూడైనా లూకాసు సువార్త 3:6 సర్వ శరీరులు దేవుని రక్షణ చూతురు. సకల శరీరులు సర్వ శరీరులు కూడా దేవుని రక్షణ చూస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అరణ్యములో కేకలు వేస్తున్నా అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందుము వ్రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తన చేత మార్కు సువార్త 1:1-2 చూడు. యేసుక్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపిస్తానని చెప్తున్నాడు యోహానుతోను. అతనికి నీ మార్గమును సిద్ధపరచుము. ప్రభు మార్గములను సిద్ధపరచుడి. ఆయన త్రోవలను సరళము చేయండి. అరణ్యములో కేకలు వేయుచున్నా ప్రవక్త అయిన యెషయా చేత ముందుగానే వ్రాయబడినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. గనుక ఈయన ఏంటంటే మరి మార్గాల కొరకు మరి ఆయన ప్రియకుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. లోకానికి పంపించిన తరువాత ఏమి జరిగినది అని అంటే ఆయన సిలువలో మనకి రక్తమును చిందించి ప్రాణమును పెట్టిన దేవుడు మనకి ఆయన మార్గజ్యోతిగా మరి లోకానికి వచ్చినట్లుగా కనపరుస్తూ ఉన్నాడు. ఆయన మార్గదర్శిగా ఈ లోకానికి వచ్చినట్లుగా చూపిస్తూ ఉన్నాడు. గనుక మనమందరినీ కూడా ఆయన మార్గాల్లో నడిపించి మరి ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచాలని ఆయన ప్రియకుమారుడి లోకానికి పంపించాడు. గనుక యోహాను సువార్త 14 చూడండి. ఆయన మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా యందు కూడా విశ్వాసం ఉంచండి. మీరు నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు.
లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచూ ఉన్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్తూ ఉన్నాడు దేవుడు. నేను వెళ్ళుచున్న స్థలమునకు, అది యేసుక్రీస్తు చెబుతున్న మాటలు ఇవి గనుక, నేను వెళ్ళుచున్న మార్గము మీకు తెలియనని చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తు. అందుకు తోమ అంటున్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగ తెలుస్తుంది మాకు? ఆయన అడుగగా యేసు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడ కూడా తండ్రి ఎద్దకు రాలేడు, పరమునకు చేరలేడు అని చెబుతూ ఉన్నాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా ఎరిగే ఉన్నారు, నన్ను ఎరిగితే నా తండ్రిని ఎరిగినట్టే అని చెప్తున్నాడు. ఇక్కడ నుండి ఇప్పటి నుంచి ఎప్పుడైతే రక్షణ పొందారో, బాప్తిసం పొందారో, నన్ను ఎరిగారో, అప్పటి నుంచి కూడా నా తండ్రిని కూడా ఎరిగినట్లే అని చెప్తూ ఉన్నాడు. ఆయనను చూచి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. చాలు గనుక నిజముగా ఆయన మార్గాల్లో నడవాలి. మార్గాల్లో నడవక ఇష్టానుసారమైన మార్గాల్లో నడుస్తూ దేవునికి దూరస్తులైపోతున్నారు గనుక, నరుని మార్గం యెహోవాకు తెలియను గనుక ఆయన వారిని పరిశీలించి, వారిని పరిశోధించి, వారిని చక్కనైన మార్గాల్లో నడిపించుకోవాలని ఆయన మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మార్గాలలో నడువుడే, పురాతన మార్గములను వేడుడే, మేలైన మార్గము చేపట్టుడే, అది ఏ నెమ్మది నిత్య ముక్తి మార్గము, అది ఏ నెమ్మది నిత్య ముక్తి మార్గము. చీకటిని పారద్రోలును, వెలుగునిచ్చే జీవ మార్గము, గడాంధకారము నుండి విడిపించును, జయమునిచ్చే శక్తి మార్గము, గడాంధకారము నుండి విడిపించును, శక్తినిచ్చే ముక్తి మార్గము. మార్గాలలో నడువుడే, పురాతన మార్గములను వేడుడే, మేలైన మార్గము చేపట్టుడే, అది ఏ నెమ్మది నిత్య ముక్తి మార్గము. ప్రాచీన మార్గము కోలద్రోయుడే, నూతన మార్గము అనుసరించుడే, ప్రాచీన మార్గము కోలద్రోయుడే, నూతన మార్గము అనుసరించుడే, మార్గజ్యోతి నిన్ను పిలచుచుండే, మార్గదర్శి నిన్ను నడిపించును, మార్గజ్యోతి నిన్ను పిలచుచుండే, మార్గదర్శి నిన్ను నడిపించును, మార్గాలలో నడువుడే, పురాతన మార్గములను వేడుడే, మేలైన మార్గము చేపట్టుడే, అది ఏ నెమ్మది నిత్య ముక్తి మార్గము, అది ఏ నెమ్మది నిత్య ముక్తి మార్గము. మార్గములన్నిటిలో మిన్నయైనదే రక్షణ నిత్య మోక్ష మార్గము, మార్గములన్నిటిలో మిన్నయైనది రక్షణ నిత్య మోక్ష మార్గము, పరమ మార్గమున నడిపించును, పరదైసు సౌఖ్యమునేకెచ్చును, పరమ మార్గమున నడిపించును, పరదైసు సౌఖ్యమునేకెచ్చును, మార్గాలలో నడువుడే, పురాతన మార్గములను వేడుడే, మేలైన మార్గము
చేపట్టుడి, అది ఏ నెమ్మది నిత్య ముక్తి మార్గము, అది ఏ నెమ్మది నిత్య ముక్తి మార్గము. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధామికి వందనాలు, స్తోత్రములు. ప్రేమ కలిగిన తండ్రి, ప్రియుడివైన నాయన, సర్వశక్తి కలిగిన దేవ, సర్వాధికారి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు. ఇంతవరకును నాయన రక్షణ స్వరం టీవీ ప్రేక్షకులతో మాట్లాడిన మాటలన్నీ వారి హృదయాల్లో పదిలపరచండి, రక్షణ వెలుగులో నడిపించండి, ఆత్మీయులుగా సిద్ధపరచండి. నా తండ్రి నాయన, నీ కడవరి దినాల్లో ఉన్నామని ఆయన వారి హృదయంలో దేవుని వాక్యముతో ఆత్మీయులుగా ముందుకు సాగిపోవటం నేర్పించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, మీకు వందనాలు, స్తోత్రములు. నా తండ్రి, వారి అక్కర్లు, వారి కొదువలి ఇబ్బందులు, సమస్యలన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తీర్చి వారిని ధన్యులుగా చేయమని ప్రార్థన చేస్తూ నాయన మీ చేతులకు అప్పగిస్తూ మరి యొక్క సమయం ఇచ్చేంత వరకు కాచుకొని ఉండటం మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామంలో, శక్తి కలిగిన నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.